హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన తమ్ముడు మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే ఛానల్కి ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కొన్ని సినిమాలు హీరోల కోసం అండ్ ఇంకొన్ని సినిమాలు దర్శకుల కోసం వెళ్తాం. కానీ చాలా అరుదుగా మాత్రమే మనం ఒక ప్రొడక్షన్ హౌస్ని నమ్మి సినిమాకి వెళ్తాం. అలాంటి బ్రాండ్ సంపాదించుకుంది శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్. దిల్ రాజు గారు కథను నమ్మి సినిమా చేసే వ్యక్తి. ఆయనకి సినిమాపై ఉన్న ఫ్యాషన్ మరే నిర్మాతకి లేదని చెప్తుంటారు. అందుకే ఇది దిల్ రాజు సినిమా అని అంటూ ఉంటారు. హీరో నితిన్, వేణు శ్రీరామ్ డైరెక్టర్గా ఈ సినిమా తెరకెక్కింది. వాళ్ళిద్దరు మార్కెట్ కంటే కూడా చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టి దిల్ రాజు గారు ఈ సినిమాని పూర్తి చేయడం జరిగింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? దిల్ రాజు బ్రాండ్ వాల్యూ ఈ సినిమా నిలబెట్టిందా లేదా? వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఈ సినిమాతో అయినా నిలదొక్కున్నాడా లేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. జై అలియాస్ నితిన్ ఆర్చరీలో జాతీయ స్థాయి క్రీడాకారుడు. వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో దేశానికి బంగారు పథకం తీసుకురావాలన్నదే అతని కళ. అయితే అతను ఎప్పుడు ఏదో ఒక దాని గురించి బాధపడుతూ ఉంటాడు. అది తగ్గితే కానీ ఆటపై దృష్టి పెట్టలేమని కోచ్ సలహా ఇస్తాడు. దాంతో తనలో తాను పడుతున్న ఆ మానసిక సంఘర్షణ ఏంటి అనే దానిపై దృష్టి పెడతాడు జై. ఆ సమయంలో చిన్నప్పుడు తను వదిలి వెళ్ళిపోయిన అక్క లయ గుర్తొస్తుంది. అక్కను కలుసుకుని తనతో తమ్ముడు అని పిలిపించుకుంటే తప్ప తన మానసిక వేదన తగ్గదని జైకి అర్థమవుతుంది. దాంతో అక్కను వెతుక్కుంటూ ప్రయాణం మొదలు పెడతాడు. కానీ అప్పటికే అక్క చిక్కుల్లో ఉంటుంది. తనని, తన కుటుంబాన్ని ఒక గ్యాంగ్ వెంటాడుతూ ఉంటుంది. ఇంతకీ ఆ గ్యాంగ్ ఎవరు? అక్క సమస్య ఏంటి? అందులోంచి తన అక్కని ఎలా బయటకు లాక్కొచ్చాడు అనేది మిగిలిన కథ. ఇది చాలా రొటీన్ స్టోరీ. అసలు ఈ కథలో ఏముంది అని మనకు అనిపిస్తుంది. కానీ కథ ఎలా ఉంది అనేది కంటే కథను ఎలా చూపించారు ప్రేక్షకులకి అనేది చాలా ముఖ్యం. ఆ విషయంలో ఇక్కడ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఇంత రొటీన్ సినిమాని ఇంకా రొటీన్గా మనకి తెర మీద ఆవిష్కరించారు. దిల్ రాజు గారు రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల ముందు ఈ స్టోరీని మేము ఓకే చేసాం, అదే ఇప్పుడు కనుక ఈ స్టోరీ మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఓకే చేయమని ఆయన అన్నారు. అంటే ఈ సినిమా ఫెయిల్ అవుతుందేమో అని ఆయనకి ముందే గ్రహించారేమో అన్న డౌట్ మనకు వస్తుంది. ఈ సినిమాలో ఒక డైలాగ్ చాలా ఎక్కువగా వాడుతుంటారు, గో విత్ ద ఫ్లో అని. డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు ఆయన కూడా ఇదే ఫాలో అయినట్టున్నారు. ఒక బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ఏ రోజుకి ఆ రోజు షూటింగ్కి వెళ్ళి గో విత్ ద ఫ్లో అని ఈ సినిమాని కంప్లీట్ చేశారేమో అని మనకు అనిపిస్తుంది. అలా అనుకుంటే తప్ప ఈ సినిమా ఎందుకు ఇలా వచ్చిందనే డౌట్ మనకు అర్థం కాదు అసలు. ఈ సినిమాలో విలన్ పాత్ర ఒక్కటి కొంచెం బాగా డిజైన్ చేశారు. ఆయన క్యారెక్టరేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. విలన్కి ఇచ్చే బిల్డప్లు చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాయి. ఏదో బలమైన పాత్రే చూడబోతున్నాం అనే ఇంట్రెస్ట్ని ఆయన క్రియేట్ చేశారు. కానీ కొద్దిగా ఆ ఆసక్తి తగ్గిపోతూ వెళ్తుంది. విలన్ ఇంకా అంతకుమించి ఏమీ చేయడేమో అని మనకు అనిపించేలా చేశాడు డైరెక్టర్. చివరిలో మనకి విలన్ విషయంలో కూడా మనల్ని నిరాశపరిచారు. ఈ కథలో ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే హీరో ఎవరో విలన్కి తెలియదు, విలన్ ఎవరో హీరోకి తెలియదు. ఆఖరికి హీరోయిన్ ఎలా ఉంటుందో హీరోకి, హీరో ఎలా ఉంటాడో హీరోయిన్కి చివరి వరకు తెలియదు. ఇదే ఈ సినిమాలో కొత్తదనం అని దర్శకుడు భావించి ఉంటే మనం ఇంకా చేసేదేం లేదు. హీరో తన అక్కని, అక్క కుటుంబాన్ని ఎలా కాపాడాడు, ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు అనే స్క్రీన్ ప్లేని చాలా అంటే చాలా బోరింగ్గా తీసుకెళ్ళాడు. ఈ సినిమా ముందు ఎమోషనల్ డ్రామాగా మొదలయ్యి తర్వాత యాక్షన్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఈ డైరెక్టరు అంబర్ గొడుగు అనే ఫ్యాంటసీ ప్లేస్ని క్రియేట్ చేశాడు ఈ సినిమాలో. ఐడియా అయితే బాగుంది కానీ దాన్ని ఇంపాక్ట్ఫుల్గా చూపించలేకపోయాడు. స్క్రీన్ ప్లే పరంగా సినిమా ఇంట్రెస్ట్ లేకపోతే రొటీన్ కథలు మరింత రొటీన్గా మారుతాయనడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. సినిమా చూస్తున్నంతసేపు మనం ఏ ఒక్క సీన్కి కనెక్ట్ అవ్వం, చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటాయి. సీన్స్ చూస్తున్నప్పుడు అర్రే ఈ సీన్ భలే ఉంది అని మనకి ఎక్కడ అనిపించదు. హీరోయిన్ ట్రాక్ కూడా చాలా దండగా అనిపించింది. తన డైలాగ్ డెలివరీ కూడా మాట్లాడే విధానం కూడా చాలా ఇబ్బంది పెట్టేలాగా అనిపిస్తుంది. సినిమా క్లైమాక్స్ తర్వాత కూడా సినిమాని సాగదీశాడు డైరెక్టరు. చివరిలో న్యూ బిగినింగ్ అనే టైటిల్ కార్డు వేశాడు. అంటే ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందనుకుంటా. సినిమాని ఈ పార్ట్ 1 తట్టుకోలేకపోయారు ఆడియన్స్. పార్ట్ 2 అనేసరికి ఇంకాస్త కంగారు పడతారు థియేటర్లో జనాలు. ఈ సినిమాలో వేణు శ్రీరామ్ చేసిన ఏదైనా మంచి పని ఏదైనా ఉంటే లేడీ క్యారెక్టర్స్ని చాలా స్ట్రాంగ్గా చూపించడం మాత్రమే. ఇంకా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నితిన్ యాజ్ యూజువల్ తను బాగానే చేశాడు.
ప్రత్యేకంగా కొత్తగా అయితే ఏమీ లేదు. బిగిల్ సినిమాలో ఎలా కనిపిస్తాడో అలాగే ఈ సినిమాలోనూ కనిపించాడు. మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్ని బట్టి వాళ్ళు బాగానే చేశారు. దిల్ రాజు గారు ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ డైరెక్టర్ వేణు శ్రీరామ్ స్క్రీన్ ప్లే ఫెయిల్యూర్ ఒక కాస్ట్లీ మిస్టేక్గా మిగిలిపోతుంది ఈ సినిమా. ఈ సినిమాలో ఇంకొక మైనస్ పాటలు అసలు ఏమాత్రం బాగున్నాయని అనిపించలేదు. బీజిఎం వరకు ఓకే అనిపించింది. సో ఫైనల్గా డైరెక్టరు ఎంచుకున్న స్టోరీ లైన్ కొంచెం బాగానే అనిపించిన ఎగ్జిక్యూషన్లో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. హీరో నితిన్కి కంటిన్యూషన్ ఫ్లాప్స్, మళ్ళీ ఇంకో ఫ్లాప్ అనేది వచ్చింది. సో ఎల్లమ్మ సినిమాతో ఆయన కంబ్యాక్ ఇస్తారని ఆశిద్దాం. ఓవరాల్గా మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఈ సినిమాకి ఇస్తున్న రివ్యూ 2/5. ఇది గైస్ ఇవాల్టి రివ్యూ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.